హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. ఎస్పెషల్లీ మాన్సూన్ సీజన్ వచ్చిందంటే చాలు ఫ్యామిలీతో కలిపి మంచి మంచి ట్రిప్పులు పెట్టుకుంటాము. స్పెషల్గా చెప్పాలంటే ఓన్లీ వాటర్ ఫాల్స్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఎందుకంటే మాన్సూన్ సీజన్లో వాటర్ ఫాల్స్ చూడడము నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మామూలుగా సమ్మర్ కానీ లేదా వింటర్ సీజన్లో కానీ వాటర్ ఫాల్స్ చాలా తక్కువ పాయతో పాడుతుంటాయి అన్నమాట. కాకపోతే వర్షాకాలంలో మాత్రము వాటర్ ఫాల్స్ చిన్న చిత్తుక పెద్ద అన్నీ కూడా చాలా బీభత్సంగా పారుతుంటాయి అన్నమాట. అక్కడ నిల్చొని సౌండ్ వింటుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఆ వాటర్ నుంచి వచ్చే శక్తి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఈసారి మేము లాస్ట్ మంత్ ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట వాటర్ ఫాల్స్, తర్వాత రాణి డుడుమ వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. భాగంగా మేము ఈ మంత్ అరకులో ఉన్న కటిక వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. మామూలుగా ఛత్తీస్గఢ్లో చాలా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉంటాయి. కాకపోతే ఈ కటిక వాటర్ ఫాల్స్ అందం చాలా వేరనమాట. దాన్ని చూడడానికని మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి. ఇంకో వైజాగ్ అంటే తెలిసిందే కదా. మీరు కనుక మాన్సూన్ సీజన్లో వైజాగ్ ట్రిప్ పెట్టుకున్నారంటే వైజాగ్లో అందమైన బీచ్లు చూడడంతో పాటు వైజాగ్ సరౌండింగ్లో ఒరిస్సా, అరకు, చిత్రకూట వాటర్ ఫాల్స్, తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్న వాటర్ ఫాల్స్ను ఇవన్నీ చూడడానికి మీకు చాలా దగ్గర అవుతుంది. సో వైజాగ్ అనేది వాటర్ ఫాల్స్ క్యాపిటల్ అన్నమాట. కటిక వాటర్ ఫాల్స్ చూడడానికి రోడ్డు మార్గంలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. దేని అందం దాందే. రోడ్డు మార్గంలో వెళ్తే చూస్తున్నారు కదా ఎంత ఘాట్ రోడ్స్ ఉన్నాయో. ఈ కంప్లీట్ ఘాట్ రోడ్డు, ఆ గ్రీనరీ చూసుకుంటూ కటిక వాటర్ ఫాల్ చేరుకోవడం నెక్స్ట్ లెవెల్. మనం రోడ్డు మార్గంలో వెళ్తే ఓన్ వెహికల్ ద్వారా ఇష్టం వచ్చిన చోట బండి ఆపుకొని అలా సరదాగా కాసేపు ఘాట్ రోడ్లో కూర్చొని అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ స్టిల్ ట్రైన్లో వెళ్తే మనకు రకరకాల టన్నెల్స్ చూస్తాము. తర్వాత పెద్ద కొండలన్నీ మనకు ట్రైన్ నుంచి వెళ్తే బాగా కనపడతాయి అన్నమాట. సో ట్రైన్ లేదా రోడ్డు మార్గం అంటే ఏం చెప్పలేను, దేని అందం దాందే. సో పోయినసారి మాత్రం మేము రోడ్డు మార్గంలో వెళ్ళాము చిత్రకూట వాటర్ ఫాల్ చూడడానికి ఛత్తీస్గఢ్కి. ఈసారి మాత్రము కటిక వాటర్ ఫాల్ చూడడానికి మేము ట్రైన్లో బయలుదేరాం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 60-70 గుహలు వస్తాయి మధ్యలో చూడడానికి చాలా బాగుంటాయి. సో మొత్తానికి ఓ 30-40 టన్నెల్స్ అన్ని దాటిన తర్వాత ఈ బొర్ర గుహలు అయితే రీచ్ అయ్యాము. ఈ బొర్ర గుహల నుంచి మామూలుగా టూరిస్టులు అంతా జీపులు, కార్లు పట్టుకొని వేరే టూరిస్ట్ పాయింట్లు చూడడానికి వెళ్తే మేము మాత్రము ఆ చెట్లుకున్న బొర్రలు అలాంటివన్నీ చూసుకుంటూ నేచర్ చూడడానికి ఎక్కువ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం అనమాట. సో అవంతా తిరిగేసిన తర్వాత ఫుల్ ఆకలేసింది. హోటల్కి వెళ్ళి మామూలుగా వెజిటేరియన్ భోజనం తీసుకుందామని అడిగితే లేదు, మాకు బొంగులో బిర్యానీ కావాలని చెప్పారు. వేసాడు బిల్లు, దాదాపు 600 రూపాయలు వేసాడు అనుకుంటా దీనికి. బొంగులో బిర్యానీ మాత్రము నాకు పెద్ద ఫేవరెట్ అయితే కాదు. వాళ్ళు ఏదో గిరిజనులు కొండ ప్రాంతాల్లో ఆ పాత్రలు లేక ఆ బొంగులో బిర్యానీ చేసుకుంటున్నారు. సో దాన్ని చూసి టూరిస్టులు కూడా బొంగులో బిర్యానీ తినడానికి అలవాటు పడ్డారు. ఈ హోటల్లో క్యాష్ చేసుకుంటున్నారు. మామూలు భోజనం అయితే 150 రూపాయలు, ఈ బొంగులో బిర్యానీ అయితే 600 రూపాయలు అనమాట. టూ ఎక్స్పెన్సివ్. మామూలుగా మన టౌన్లో తిన్న బిర్యానీ అంత టేస్ట్ అయితే ఉండదు. తర్వాత భోజనం చేసిన తర్వాత మేము కటిక వాటర్ ఫాల్ చూడడానికి జీపులో బయలుదేరాము. యాక్చువల్గా మీ ఓన్ వెహికల్ ఉందంటే కూడా రావచ్చు. కాకపోతే ఏ మామూలుగా చిన్న కారులో మరీ సెడాన్ టైప్ ఏదైనా కార్లు ఉంటే కొంచెం డౌటు. ఎస్యూవీ టైప్ ఉన్న కార్లు అయితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ రోడ్ క్లియరెన్స్ సరిగా లేదనమాట.
బాగా గతుకులు ఉండడము లేదంటే కిందికి ఉండడము అప్ ఎక్కడం అలాగా ఉండింది, అన్ఈవెన్గా ఉంది రోడ్డు. సో మొత్తానికి ఆ జీప్లో జర్నీ చేసిన తర్వాత మేమైతే కటిక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. కటిక వాటర్ ఫాల్ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంటుంది. అదేంటంటే టటా ఈ కేవ్స్, యాక్చువల్గా ఈ టన్నెల్స్ చాలా చాలా బాగుంటాయి, రైల్వే టన్నెల్స్. సో మొత్తానికైతే వాటర్ ఫాల్స్కి దగ్గరకు వచ్చేసాము. వీళ్ళు ఈ టన్నెల్ ఎదురుగా కొంచెము సర్కస్, తర్వాత మంకీ ఫీట్స్ ఇలాంటివన్నీ చేశారు. చాలా బాగుంది చూడడానికి. సో అవన్నీ వీళ్ళ సర్కస్ ఫీట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్రెక్కింగ్ చేసుకుంటా వాటర్ ఫాల్స్ పైనకి వెళ్ళాము. చూశారు కదా, అంత హైట్లో ఉంది వాటర్ ఫాల్. జస్ట్ ఒక 20 మినిట్స్ కష్టపడ్డారంటే మంచి అందమైన వాటర్ ఫాల్స్ మీ కళ్ళతో చూడగలరు, అక్కడ స్నానం కూడా చేయగలరు. సో మొత్తానికైతే అలా ట్రెక్కింగ్ చేసుకుంటా అందమైన వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. వీటినే కటిక వాటర్ ఫాల్స్ అంటారు. అక్కడ మాత్రము వాటర్ చాలా చల్లగా ఉంటాయి. ఎప్పుడు పోయినా కూడా సమ్మర్లో వెళ్ళినా కూడా వాటర్ చాలా చల్లగా ఉంటాయి. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్కి ఓ ప్రత్యేకత ఉంది. ఇవి చాలా దూరం నుంచి కొండ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో పారుకుంటూ వస్తాయి కదా. సో దానివల్ల ఆ సాయిల్ మిక్స్ అవ్వడము, ఆ మినరల్స్ అవన్నీ మిక్స్ అవ్వడము. సో నాకైతే ఇక్కడ స్నానం చేసిన తర్వాత చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. సో కంపల్సరీగా మీరు అంత కష్టపడి 20 నిమిషాల పాటు ట్రెక్ చేసుకుంటూ వెళ్ళారు కదా, స్నానం చేయడం మాత్రం మర్చిపోద్దండి. చాలా రిలీఫ్ అవుతారు మీరు స్నానం చేసిన తర్వాత. సో అది కటిక వాటర్ ఫాల్స్. మాకైతే ముగ్గురికి కలిపి జీప్లో 600 రూపాయలు తీసుకున్నారు. బొంగులో బిర్యానీకి ఒక 600, 1200 రూపాయలు అయింది. మధ్యలో వాటికి ఇటుకి అనుకుంటే చిన్న చిన్న ఖర్చు ఒక 800 రూపాయలు అయింది. మొత్తానికి వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి ముగ్గురు కలిపి 2000 రూపాయల దాకా ఖర్చు అయిందనమాట. ఈ బొంగులో బిర్యానీ ప్రోగ్రాం పెట్టుకోలేదనుకోండి ఇంకా తక్కువలో అయిపోయే ఛాన్స్ ఉంది, 1200కు 1000కు అయిపోయే ఛాన్స్ ఉంది. ఇందాక ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను కదా, అదేంటంటే ఈ రైల్వే లైన్ గురించి. ఈ రైల్వే లైన్ ఉంది కదా, వైజాగ్ నుంచి కొత్త వలస ఒక 25 మినిట్స్ జర్నీ అనమాట. ఈ కొత్త వలస నుంచి కిరండూల్ వరకు ఉండే రైల్వే లైన్ని కేకే లైన్ లేదా కిరండూల్ లైన్ అని పిలుస్తారు. ఇది మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైల్వే డివిజన్లో ఉండేది. ఇప్పుడు రీసెంట్గా విశాఖ వాల్టేర్ డివిజన్ సపరేట్ చేశారు, విశాఖ డివిజన్ అని. సో ఆ డివిజన్ ప్రాసెస్లో భాగంగా ఈ కేకే లైను, ఈ కిరండూల్ లైన్ వచ్చేసి ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఒరిస్సాకు, ఛత్తీస్గఢ్కు మొత్తానికి అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయింది అనమాట. ఆ డివిజన్ ఇప్పుడు ఆంధ్రలోకి రాదు. సో దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్గా ఈ కేకే లైన్ అని ఏంటంటే మొత్తం పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లకి బొగ్గు, తర్వాత ఐరన్ ఇవన్నీ సరఫరా చేసేదన్నమాట. మనదే కాదు, అదాని గ్రూపు, టాటా ఇలాంటి వాళ్ళకు కూడా ఈ రైల్వే లైన్ యూజ్ చేసుకొని సప్లైస్ ఉండేటివి. దానివల్ల బాగా రెవెన్యూ వచ్చేది రైల్వే లైన్కి. సో ఒకసారి ఒక డివిజన్కి ఒక రైల్వే లైన్ ద్వారా రెవెన్యూ వచ్చిందంటే ఆ రెవెన్యూని వాళ్ళ రైల్వే స్టేషన్స్ని డెవలప్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ కేకే లైన్ వేరే స్టేట్కి వెళ్ళినందువల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డబ్బులు రావు. సో కొంచెము డెవలప్మెంట్ స్టేషన్స్ ఇవన్నీ చేయడానికి డబ్బులు మళ్ళీ ఎక్కువ అవసరం పడే ఛాన్స్ ఉందన్నమాట. అదొకటే ఇబ్బంది. ఎనీవే ఇది బాగా అరకు లైన్, కేకే లైన్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉండేది వైజాగ్ వాళ్ళకు, మన రైల్వే డివిజన్ అన్నట్టుగా. అది కాస్త ఇప్పుడు మన చేజారి దాటిపోయింది. ఎనీహో డబ్బులు అయితే మన స్టేట్లలోనే, మన భారతదేశంలోనే ఉంటాయి. కాకపోతే మన డివిజన్ కాదు కదని చిన్న ఎమోషనల్ టచ్ అంతే. సో అది మా కటిక వాటర్ ఫాల్స్ టూర్ అనమాట. మాకు జస్ట్ 1 డేలో కటిక వాటర్ ఫాల్ చూడడానికి 2000 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 500 రూపాయలు 600 రూపాయల ట్రిప్ అనమాట ఇది. సో డబ్బులు లేకపోతే ట్రిప్పులు అవ్వవు. అది చూస్తూనే ఉండండి, ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.